హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో నిన్న ఒక పాపప్ రావడం జరిగింది. ఆ పాపప్లో మన యాష్ ముఫర్ గారు ఏం చెప్పారనే దాని గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా మన ఫౌండర్స్ అడుగుతున్న ప్రశ్నలు, వాళ్ళకు వస్తున్న ప్రాబ్లమ్స్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. దాంతో పాటుగా మన ప్రొఫైల్లో కొన్ని మార్పులు రావడం జరిగింది. ఆ మార్పులు ఏంటి అనేది కూడా ఈ వీడియోలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన వీడియోలు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి. అలాగే మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోలు ఇంకా 10-15 మందికి షేర్ కావడం జరుగుతుంది, కాబట్టి లైక్ కూడా చేయండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి. నిన్న పాపప్ రావడం జరిగిందండి. ఆ పాపప్ గురించి నేను నిన్న వీడియోలో చెప్తాను. కాకపోతే మనం 2 డేస్ బట్టి పాపప్ల గురించి మాట్లాడుకుంటున్నాం, వాళ్ళు ఉన్న ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మళ్ళీ పాపప్ గురించి చెప్పడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి అది ఈరోజు చెప్పడం జరుగుతుంది. అయినా మన పాపప్లో చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది, దాని గురించి ఇక రేపు చెప్దామని చెప్పేసి నిన్న చెప్పలేదు. ఓకే, అసలు మన పాపప్లో మన యాష్ ముఫర్ ఏం చెప్పారని చూస్తే, బ్రేకింగ్ న్యూస్, 4 lakhs మెంబర్స్, రికార్డు స్థాయి వృద్ధి, మార్కెటింగ్ లేకుండా, ప్లాట్ఫామ్ ఇంకా ఆప్టిమైజేషన్లోనే ఉంది, వేగం ఆపశక్యం కాదు అని చెప్పడం జరిగిందండి. ఇక్కడ అంటే మన రికార్డు స్థాయిలో వృద్ధి చెందుతుందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆ వృద్ధి కూడా మార్కెటింగ్ లేకుండానే ఇంత వృద్ధి చెందింది అని చెప్పడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్ ఇంకా ఆప్టిమైజేషన్లోనే ఉంది అంటేనండి, ఈ విక్టరీ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్ ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు, కానీ ఆ వేగాన్ని ఆపడం కుదరదని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆహ్వానాలు రూపకల్పన ద్వారా పరిమితం చేయబడ్డాయి, నాణ్యతకే మొదటి ప్రాధాన్యత. అంటే మనకు మొదట్లో చెప్పినట్టుగా ఆహ్వానాలు మన క్రమబద్ధీకరంగానే ఒక 10 మెంబర్స్ అని మొదటి ప్రాధాన్య అకౌంట్స్ అని చెప్పేసి ఆ తర్వాత 10 మెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఆ 10 మెంబర్స్ కూడా ఎందుకంటే నాణ్యతకే మొదటి ప్రాధాన్యత. అంటే మెరుగైన, చురుకైన, అది స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళని మీ 10 మెంబర్స్ తీసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి అదే నాణ్యతకే మొదటి ప్రాధాన్యత అని చెప్పడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్త డిమాండ్ అంచనాను మించి వేగమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్కు మించిన వేగవంతం అవుతుందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 4 లక్షల మంది బలంతో ఎదగబోతుంది, 2026 మర్చిపోలేనిదిగా ఉంటుంది అని చెప్పడం జరిగిందండి. ఇదండి మన పాపప్లో రాసిన విషయాలు. ఏంటంటే 4 లక్షల మంది రీచ్ అయ్యారని చెప్పడం జరుగుతుంది. ఇంతవరకే ఉంది. 2026 మాత్రం మర్చిపోలేనిగా ఉండబోతుందని చెప్పడం జరిగింది. మరి చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది కూడా మనం కూడా. ఇదండి పాపప్లో ఉన్నది విషయాలు. దాంతోపాటుగా మన ఫౌండర్స్ కొన్ని విషయాలు, కొన్ని ప్రాబ్లమ్స్ గురించి, కొన్ని డౌట్స్ గురించి అడగడం జరిగింది. వాటిని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం, దానికి సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. కొంతమంది అడగడం ఏంటంటే వెరిఫికేషన్ లింకు ఇంకా రాలేదు అని అడగడం జరుగుతుంది. ఒక్కసారి అండి, మీరు వెరిఫికేషన్ లింక్ రాలేదంటే మీ మెయిల్స్ కరెక్ట్గా ఇచ్చిర్రా లేదా ఒకసారి చూసుకోండి, పని చేస్తుందా లేదా చూసుకోండి. అయినా పనిచేసే మెయిలు అయితే ఇంకా మీరు ఒకసారి స్పామ్లో కానీ చెక్ చేయండి. అయినా రాకుంటే మీరు ఒకసారి రీసెట్ పాస్వర్డ్ కొట్టండి. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన నిన్న వచ్చిన పాపప్లో ఆ రీసెట్ ఆప్షన్ కూడా తీసుకురావడం జరిగింది. మీరు మెయిల్ రీసెట్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత మీకు మెయిల్కు వెరిఫికేషన్ రావడం జరుగుతుంది. ఒక్కసారి మీరు అది గమనించాలి. అదేవిధంగా కేవైసీ పేజ్ నాట్ ఫౌండ్ వచ్చిందండి అని అడగడం జరిగింది. అవునండి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కేవైసీకి సంబంధించిన వెరిఫికేషన్ అనేది చాలామందికి పేజ్ నాట్ ఫౌండ్ అని రావడం జరుగుతుంది. అది మన మిస్టేక్ అయితే కాదు, మన కంపెనీ నుంచి వచ్చిన మిస్టేకే. వాళ్ళే దాన్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు దానికి ఎలాంటి ప్రక్రియ మన దగ్గర అయితే లేదు, మనం వేచి చూద్దాం. అది చాలామందికి రావడం జరుగుతుంది. మన కంపెనీ అనేది దాన్ని ఏదో విధంగా షార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక ఫౌండరు, నాకు రిమైండర్ మెయిల్ వచ్చింది, కేవైసీ చేసినప్పుడు వెరిఫికేషన్ లిమిట్ రీచ్ అని వస్తుంది, సెల్ఫీ విషయంలో ఫెయిల్ అవుతుంది, మరలా రిమైండింగ్ మెయిల్ వస్తుందా అని అడగడం జరిగిందండి.
అలా మీకే కాదండి, కొంతమందికి అయింది. అయినా మా ఫ్యామిలీ మెంబర్ కూడా ఒకరికి అలాగే అయింది. ఫస్ట్ రీచ్ లిమిట్ వచ్చిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ మెయిల్ కూడా రావడం జరిగింది. ఆ రిమైనింగ్ మెయిల్ వచ్చిన తర్వాత కూడా మన కేవైసీ చేయడం జరిగింది. అలా పలుమార్లు చేయడం వల్ల మళ్ళీ రీచ్ రిమైండ్ వెరిఫికేషన్ రావడం జరిగింది. మెయిల్ వచ్చిందని నేను ఈరోజు మార్నింగ్ చెక్ చేసిన, నిన్న చెక్ చేసిన, కానీ ఈరోజు తెల్లవారుజామున మాత్రం మెయిల్ అయితే రాలే, కానీ మళ్ళీ కేవైసీ వెరిఫికేషన్కి మళ్ళీ రావడం జరుగుతుంది. వెరిఫికేషన్ అయితే అన్లిమిటెడ్గా రావడం జరుగుతుంది. మళ్ళీ రీచ్ లిమిట్ అని ఏం రావడం లేదు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరు కేవైసీ కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే. ఇంకా సార్, మా 2 ఆధార్ కార్డులోనే రెండు ఆధార్ కార్డులలో ఒకటి ఫోన్ నెంబరు లింక్ అయి ఉంది అన్నట్టు చెప్పడం జరిగిందండి. ఆ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్కి కానీ ఎలాంటి సంబంధం లేదండి. వాళ్ళు అడిగింది ఏంటంటే నేషనల్ ఐడెంటిటీ కార్డ్ ప్రూఫ్ కావాలని అడగడం జరిగింది. అలా ఏ నెంబర్ లింక్ అయ్యిందని చెప్పేసి వాళ్ళకి అలాంటి సంబంధం ఏమీ లేదు. అది ఏమీ మెన్షన్ కూడా చేయలేదు. మీరు సజావుగా మీరు కేవైసీ చేసుకోవచ్చు. 2 ఆధార్ కార్డులకు ఒకటే ఫోన్ నెంబర్ లింక్ ఉన్నా నో ప్రాబ్లం. ప్రజెంట్ అయితే మీరు చేసుకోవచ్చు. దీని తర్వాత ఇంకొకరు అడిగారండి, చాలామందికి పాత రిజిస్ట్రేషన్ మెయిల్ పనిచేయడం లేదు, కొత్త మెయిల్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రాబ్లం అంటున్నారు, మరి వారి అకౌంట్ ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి సార్ అడగడం జరిగింది. ఒకటండి, ఆల్రెడీ మన పాపప్లో యాష్ ముఫర్ గారు చెప్పినట్టు, మీరు ఒకవేళ మెయిల్ పనిచేయకపోతే ఇంతకుముందుకు పనిచేసిన మెయిల్ మీకు రిజిస్ట్రేషన్లో ఇచ్చిన మెయిల్ పనిచేస్తుంది అనుకుంటే, మీకు ఇప్పటివరకు మెయిల్ రాలేదు, పని చేయట్లేదు మీరు అనుకుంటే, ఒకసారి రీసెట్ పాస్వర్డ్ కొట్టండి. కొట్టిన తర్వాత కొత్త పాస్వర్డ్ మార్చుకున్న తర్వాత లాగిన్ చేసేటప్పటికి అప్పుడు వెరిఫికేషన్ మెయిల్ రావడం జరుగుతుంది. ఒకసారి చూసుకోండి. అది పనిచేయని మెయిల్ ఇస్తే తప్ప, నిజంగానే పనిచేయని మెయిల్ ఇచ్చినాం, తప్పు మెయిల్ ఇచ్చినాం అనుకుంటే అది వదిలేసి మీరు ఆటోమేటిక్గా మీరు కంపెనీ 45 డేస్లో డిలీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అది వదిలేసి కొత్త లింక్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదు, ఇంతకుముందు పని చేసిందే ఇచ్చినాం కానీ మాకు మెయిల్ రావట్లేదంటే రీసెట్ పాస్వర్డ్ కొట్టి మళ్ళీ లాగిన్కి వెళ్ళిన తర్వాత మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మెయిల్కు అప్పుడు మెయిల్ రావడం జరుగుతుంది. ఒకసారి అది గమనించండి. ఇంకా అదేవిధంగా, సార్ మాకు కేవైసీ అవ్వడం లేదు అని అడగడం జరిగింది. ప్రజెంట్ అయితే నిన్న నైట్ అయితే చాలామందికి కేవైసీలు కాలేదండి, అవ్వట్లేదు. అలా అని రీచ్ లిమిట్ అని కూడా రావడం లేదు. కాకపోతే ఇప్పుడు తెల్లవారుజామున ఇప్పుడు ట్రై చేయండి, లేదా ఒక 2-3 అవర్స్ గ్యాప్ తీసుకుంటే ట్రై చేస్తూ ఉండండి. ఏదో ఒక సమయంలో అవ్వడం జరుగుతుంది. కానీ నిన్న ఈవినింగ్ నైట్ పూట అయితే కాలేదు, మా ఇంట్లో కూడా కాలేదు. ట్రై చేయడం జరిగింది. కానీ ఎర్లీ మార్నింగ్ కానీ, ఒకవేళ ఎర్లీ మార్నింగ్ ట్రై చేసినా ఒక 2-3 అవర్స్ గ్యాప్ తీసుకొని అట్లా ట్రై చేస్తూ ఉండండి. కేవైసీ ఏదో ఒక సమయంలో అవ్వడం జరుగుతుంది. ఓకే అండి, ఇదండి ప్రజెంట్ ఉన్న మన ఫౌండర్స్ అడిగిన ప్రశ్నలు, వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ నేను ఆల్మోస్ట్ క్లియర్ చేశానని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ అండి, మన ప్రొఫైల్లో వచ్చిన మార్పులు ఏంటి ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ మనం ఫోటోలో చూస్తున్నట్టుగా ప్రొఫైల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు క్యాన్సిల్ అకౌంట్ ఇవ్వడం జరిగింది. అంటే నిన్నటి వరకు మనకి ఇక్కడ క్యాన్సిల్ అకౌంట్ ప్లేస్లో డిలీట్ అకౌంట్ ఇవ్వడం జరిగి ఉండే, దాన్ని మార్చి క్యాన్సిల్ అకౌంట్ చేయడం జరిగింది. అది కూడా ఇక్కడ సైన్ అవుట్ అనేది ఈ డిలీట్ ఆప్షన్ పైన ఉండేది, దాన్ని కూడా క్యాన్సిల్ అకౌంట్ కిందికి మార్చడం జరిగింది. ఎందుకంటే మన పొరపాట్లు దాని వత్తమే దీని వత్తమేమో అని చెప్పేసి మన సైన్ అవుట్ అనేది కూడా కింది ఇవ్వడం జరిగింది. అది జర మంచి విషయమే. మన డిలీట్ అకౌంట్ని క్యాన్సిల్ అకౌంట్ని చేయడం జరిగింది. ఓకే, ఆ తర్వాత క్యాన్సిల్ అకౌంట్ని మనం నిజంగా క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే క్యాన్సిల్ అకౌంట్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటోలో చూపిస్తున్నా చూడండి, ఇక్కడ ఎస్ రిమూవ్ మీ అని ఆ బాక్స్లో ఎస్ రిమూవ్ మీ అని టైప్ చేయాలి. మనం ఆ పదాలని టైప్ చేసిన తర్వాతనే కింద చూపిస్తుంది చూడండి ఒకటి రెడ్ బాక్స్లో రిమూవ్ మీ టైప్ చేసిన తర్వాత రిమూవ్ క్లిక్ చేస్తేనే మన అకౌంట్ డిలీట్ కావడం జరుగుతుంది, పర్మనెంట్గా తొలగించడం జరుగుతుంది. ఈ మార్పులు రావడం జరిగిందండి. ఇది ఒకసారి గమనించాలి. ఒకసారి మీరు చూడాలనుకుంటే మీ ప్రొఫైల్ పోయి ఇది చెక్ చేసుకోవచ్చు. కానీ మీరు అంత ఈజీగా ఏం డిలీట్ కాదు, ఎస్ రిమూవ్ మీ అని టైప్ చేసి రిమూవ్ అని క్లిక్ చేస్తేనే మీ అకౌంట్ వెళ్ళిపోవడం డిలీట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి చూడాలనుకుంటే చూడవచ్చు. మన ప్రొఫైల్లో వచ్చిన మార్పు ఇదండి. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.